సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వన్నీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనలోని రుద్రూర్ మండల ఆశా యూనియన్ నాయకురాలు భూలక్ష్మి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తపరిచారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కీముల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు డిమాండ్స్ డేను నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ స్థాయిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్హేసా, ఆశా యూనియన్ నాయకులు వాణి, భూలక్ష్మి, ఉమా, మాధవి, పద్మ, లక్ష్మి, బాలమణి, సవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిమాండ్స్ డే సందర్భంగా వర్ణి మండల కేంద్రంలో వర్ణి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆశా కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుని కనుక ధిక్కరిస్తే ఆశా కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తిరుగుబాటుకు సిద్ధమవుతాయి. కాబట్టి ఆశా కార్యకర్తలు గత 20 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అనేక సేవలు చేస్తున్నారు, అనేక సర్వేలు చేస్తున్నారు. కానీ పారితోషికాల పేరుతోటి ఇలా శ్రమని చూసుకుంటుంది ప్రభుత్వం. తక్షణమే ఈ శ్రమ దోపిడీని అరికట్టి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.